సేఫ్గా సెక్యూర్గా ప్రతి నెల మనం డిపాజిట్ చేసిన అమౌంట్ ద్వారా మన బ్యాంక్ అకౌంట్లోకి ప్రతి నెల ఇంట్రెస్ట్ వచ్చే ఏకైక స్కీమ్. మరి ఆ స్కీమ్ ఏంటి? ఈ స్కీమ్ లోపల మనం ఎంతవరకు డిపాజిట్ చేయొచ్చు, అలాగే ఈ స్కీమ్లో డిపాజిట్ చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం, ఈ స్కీమ్ ఎక్కడ ఓపెన్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో ప్రతి నెల మనం డిపాజిట్ చేసిన అమౌంట్ ద్వారా మన అకౌంట్లోకి ప్రతి నెల ఇంట్రెస్ట్ ఇచ్చే ఏకైక స్కీమ్ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ద్వారా మన అకౌంట్లోకి డబ్బు సేఫ్గా ప్రతి నెల ఇంట్రెస్ట్ అనేది వేయడం జరుగుతుంది ఈ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో మరి ఆ స్కీమ్ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇందులో ఎలాంటి అకౌంట్స్ ఉంటాయనేది ఒకసారి చూద్దాం. సో మీరు ఇక్కడ స్కీమ్ మీద చూడొచ్చు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లోపల సింగిల్ అకౌంట్ ఉంటుంది, అలాగే జాయింట్ అకౌంట్ అనేది ఉంటుంది. ముందుగా మనం సింగిల్ అకౌంట్ ఏ విధంగా ఉంటుంది, ఇందులో ఎంతవరకు మనం మనీ డిపాజిట్ చేయొచ్చు, అలాగే పోస్ట్ ఆఫీస్ వారు మనకు ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తారనేది ఒకసారి చూద్దాం. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లోపల సింగిల్ అకౌంట్ వారు 1000 నుండి 9 లక్షల వరకు మీరు అమౌంట్ అనేది డిపాజిట్ చేయవచ్చు. మీరు చేసిన డిపాజిట్ అనేది 5 సంవత్సరాల వరకు ఉంటుంది. సో 5 సంవత్సరాల వరకు మీకు 7.40% ఇంట్రెస్ట్ అనేది వీళ్ళు పే చేయడం జరుగుతుంది. సింగిల్ అకౌంట్ లోపల మీరు ఒకవేళ ₹1,00,000 డిపాజిట్ చేస్తే మీకు ప్రతి నెల ₹617 వస్తుంది. 2 లక్షలు డిపాజిట్ చేస్తే ₹1,233 అనేది మీకు ప్రతి నెల అమౌంట్ అనేది వీళ్ళు పే చేయడం జరుగుతుంది. అది కూడా డైరెక్ట్గా మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లోకి. ఒకవేళ 3 లక్షలు డిపాజిట్ చేస్తే మీకు ప్రతి నెల ₹1,850 పే చేస్తారు. 4 లక్షలు డిపాజిట్ చేస్తే ₹2,467 వీళ్ళు మంత్లీ పే చేస్తారు. అలాగే 5 లక్షలు డిపాజిట్ చేస్తే ₹3,083 అయితే అమౌంట్ పే చేయడం జరుగుతుంది ప్రతి నెల. ఒకవేళ 6 లక్షలు మీరు డిపాజిట్ చేస్తే మీకు ప్రతి నెల ₹3,700 ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. 7 లక్షలు డిపాజిట్ చేస్తే ₹4,310 ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 8 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెల ₹4,933 మీకు ఇంట్రెస్ట్ అనేది పే చేయడం జరుగుతుంది. సింగిల్ అకౌంట్ లోపల 9 లక్షలు మీరు డిపాజిట్ చేస్తే ప్రతి నెల మీకు ₹5,550 ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది ప్రతి నెల. అది కూడా డైరెక్ట్గా మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లోకి. ఈ విధంగా 7.40%తో ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇండియన్ పోస్ట్ వారు. ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లోపల మనం దాచుకున్న అమౌంట్ అనేది సేఫ్టీగా సెక్యూర్గా ఉంటుంది. కాబట్టి ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు. సో మనకు ప్రతి నెల అమౌంట్ అనేది మనకు ఇంట్రెస్ట్ రూపంలో మన అకౌంట్లోకి రావడం జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లోపల మీకు ఒక డౌట్ రావచ్చు. సో దీని వ్యాలిడిటీ 5 సంవత్సరాలు ఉంటుంది. మరి మనం డిపాజిట్ చేసిన అమౌంట్ ఒకవేళ మధ్యలో మనకు అవసరమై తీసుకోవచ్చా అని ఒక చిన్న డౌట్ కూడా మీకు రావచ్చు. ఒకవేళ మీరు చేసిన డిపాజిట్ అనేది సంవత్సరం లోపు మీరు వెనక్కి తీసుకోవాలి అనుకుంటే సో మీకు ఎలాంటి పెనాల్టీ అనేది ఉండదు. 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల మధ్యలో మీరు ఒక 2 లక్షలు డిపాజిట్ చేసి వెనక్కి తీసుకుంటే మీకు 2% పెనాల్టీ అనేది ఉంటుంది. అంటే 4,000 అమౌంట్ అనేది కట్ చేస్తారు. సో ఒకవేళ మీరు 2 lakhs డిపాజిట్ చేస్తే మీకు ఈ పెనాల్టీ 4,000 కట్ చేసి మీకు ₹1,96,000 అయితే వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల మధ్యలో మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ 2 లక్షలు తీసుకోవాలి అనుకుంటే సో మీకు 1% పెనాల్టీ అనేది 1% అంటే 2,000 కట్ చేసుకొని మీకు ₹1,98,000 అయితే పోస్ట్ ఆఫీస్ వారు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా కానీ మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ అనేది మధ్యలో మీరు వెనక్కి తీసుకోవచ్చు. ఈ స్కీమ్ అనేది 5 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో 5 సంవత్సరాల లోపు మీరు ప్రతి నెల ఇంట్రెస్ట్ అనేది ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ అకౌంట్లోకి పొందవచ్చు. సో 5 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఈ స్కీమ్ అనేది కంటిన్యూ చేయవచ్చు. ఇప్పుడు మనం ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లోపల జాయింట్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. సో జాయింట్ అకౌంట్ అనేది 2 లేదా 3 అయితే ఈ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ లోపల మీరు ₹1,000 నుండి 15 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు ఈ స్కీమ్ లోపల. దీని వ్యాలిడిటీ కూడా 5 సంవత్సరాల వరకు ఉంటుంది. సో ఒకవేళ మీరు 15 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే మీరు 5 సంవత్సరాల వరకు కూడా ప్రతి నెల ఇంట్రెస్ట్ అనేది పొందొచ్చు. సో మరి ఆ ఇంట్రెస్ట్ ఎంత అనేది ఒకసారి మీరు స్కీమ్ మీద చూడొచ్చు. జాయింట్ అకౌంట్ లోపల ఒకేసారి 15 లక్షలు డిపాజిట్ చేస్తే మీరు ప్రతి నెల ₹9,250 డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఇందులో కూడా మీరు ₹1,000 నుండి 15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 10 లక్షలు డిపాజిట్ చేయాలనుకుంటే 10 లక్షలు చేయండి, లేదా 2 లక్షలు చేసుకోవచ్చు, ₹1,00,000,
3 లక్షలు 5 లక్షలు ఈ విధంగా ఎంతైనా సరే ఈ జాయింట్ అకౌంట్ లోపల మీరు డిపాజిట్ చేసుకొని ప్రతి నెల అమౌంట్ అనేది పొందొచ్చు మీరు. ఇందులో కూడా ఇంట్రెస్ట్ అనేది మీరు 15 లక్షలు డిపాజిట్ చేస్తే మీకు 7.40% ద్వారా ఇంట్రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ జాయింట్ అకౌంట్ స్కీమ్ కూడా 5 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో 5 సంవత్సరాల తర్వాత కూడా మీరు దీన్ని కంటిన్యూ చేయొచ్చు. అలాగే ఇందులో కూడా అత్యవసరంగా మీకు డబ్బు అవసరమై వెనక్కి తీసుకోవాలి అనుకుంటే సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. సో మనం సింగిల్ అకౌంట్లో ఎలాగైతే పెనాల్టీ ఉంటుందో సో ఇందులో కూడా అమౌంట్ బట్టి పెనాల్టీ అనేది వీళ్ళు వేయడం జరుగుతుంది. ఆ పెనాల్టీ కట్ చేసుకొని మిగతా అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మీరు కూడా అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల ఇంట్రెస్ట్ పొందాలి అనుకుంటే సో మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఖాతా అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో మరి ఈ ఖాతా ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, అప్లికేషన్ ఫామ్. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మొత్తం మనం ఫిలప్ చేయాలి. ఆ తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం అయితే మీరు ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి లేదా పాస్పోర్ట్ కాపీ అయితే ఇవ్వాలి. అలాగే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కోసం పాస్పోర్ట్ లేదా పాన్ కార్డ్ అయితే ఉండాలి. సో వీటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే మీ దగ్గర ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఖాతా అనేది ఓపెన్ చేసి మీరు ప్రతి నెల ఇంట్రెస్ట్ అనేది పొందవచ్చు. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి. సో మీరు కూడా డిపాజిట్ చేయాలి, ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్లోకి ఇంట్రెస్ట్ పొందాలి అనుకుంటే సో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఖాతా అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.